జమ్మూ కశ్మీర్లోని అందమైన పహల్గాంలో పాక్ ఉగ్రమూక నరమేధానికి తెగబడి నెల రోజులయ్యింది. ప్రశాంతమైన భారతదేశంలో అల్లకల్లోలాన్ని సృష్టించిన పహల్గాం దాడిలో 25 మంది అమాయక పర్యాటకులతో పాటు స్థానిక గైడ్ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఆర్మీ సైనికుల డ్రెస్లో వచ్చిన 4 ముష్కరులు మతం పేరు అడిగి మరీ నిర్దాక్షణ్యంగా కాల్పులు జరిపారు. మగవారిపై మాత్రమే బుల్లెట్ల వర్షం కురిపించిన టెర్రరిస్టులు ఆడవారిని వదిలేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వదిలేయాలని ప్రాధేయపడ్డా మచ్చుకైన మానవత్వం లేని నరరూప రాక్షసుల్లా వెళ్లి మీ మోదీకి చెప్పుకోండి అన్నారు. మిట్ట మధ్యాహ్నం కేవలం కొన్ని నిమిషాల్లోనే పహల్గాం నేలను నెత్తుడి నేలగా మార్చిన ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఇక ప్రకృతి అందాలను తిలకిస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్న 26 మంది మృతికి ప్రతీకారంగా భారత్ పాక్కు ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠాన్ని నేర్పించడానికి ఆపరేషన్ సింధూర్ను తెరపైకి తెచ్చి పాక్కు ముచ్చెమటలు పట్టేలా చేసింది. దాయాది ఎంత అలర్టుగా ఉన్నా అనూహ్యంగా అర్ధరాత్రి కేవలం 25 నిమిషాల్లోనే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను నామరూపాలు లేకుండా చేసింది. 100 మంది ఉగ్రవాదులతో పాటు పాక్ సైనికులను హతం చేసింది భారత భద్రతా వ్యవస్థ. భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్తో గజగజ వణికిపోయిన పాక్ దాన్ని ఆపడానికి ప్రపంచ దేశాల కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. చివరికి పాక్ దిగి రావడంతో భారత్ సంయమనాన్ని పాటించింది. అయితే భారత్తో భవిష్యత్తులో ఉగ్రవాద చర్య చోటు చేసుకుంటే పాక్పై మిసైళ్ల వర్షం కురుస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భారత ప్రధాని. ఇక ఈ ఘటనకు సంబంధించి నేరస్తులను గుర్తించడానికి పెద్ద ఎత్తున సోదాలు, ఇంటెలిజెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి రాలేదు. ఏప్రిల్ 22న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దర్యాప్తును జమ్మూ కశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ తీసుకుంది. దాడి చేసిన వారిని గుర్తించడానికి సాక్షులను ప్రశ్నించడం, డిజిటల్ డేటాను విశ్లేషించడం కొనసాగుతోంది. అయితే పహల్గాంలో బైసరన్ వ్యాలీలో జరిగిన దాడిలో 3 పాకిస్తానీ పౌరులతో పాటు 5 ఉగ్రవాదులు పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. ఇక దాడి జరిగిన వెంటనే లష్కర్-ఏ-తోయిబా షాడో సంస్థ టీఆర్ఎఫ్ ఈ మారణ హోమానికి పాల్పడినట్టు ప్రకటించింది. దాడి జరిగిన వెంటనే స్థానిక ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్, హషీం ముసా, ఆదిల్ బాయ్ని గుర్తించి వారితో పాటు మరో 2 పాకిస్తానీల టెర్రరిస్టు స్కెచ్లను విడుదల చేసింది. వీరి గురించి సమాచారం అందించిన వారికి 20 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 150 మందికి పైగా వ్యక్తులను ఎన్ఐఏ ప్రశ్నించింది. వీరిలో పోనీ హ్యాండర్లు, దుకాణదారులు, పర్యాటక ఫోటోగ్రాఫర్లు, అడ్వెంచర్ స్పోర్ట్స్ వర్కర్స్ ఉన్నారు. అయితే వీరిపై ఎటువంటి నేరారోపణ ఆధారాలు లభించకపోవడంతో చాలా మందిని విడుదల చేశారు. పర్యాటకులు, బాధిత కుటుంబ సభ్యులు తీసిన ఫోటోలు, వీడియోలతో సహా దాడి జరిగిన ప్రదేశం నుంచి చాలా డేటాను సేకరించింది ఎన్ఐఏ. ఆధారాల కోసం మెటీరియల్ను స్కాన్ చేయడానికి లేటెస్ట్ టెక్నికల్ నిఘా సాధనాలను ఉపయోగిస్తుంది. ప్రత్యక్ష సాక్షుల ఖాతాలు, స్థానికుల ఇన్ఫర్మేషన్ ఆధారంగా బైసరన్ మైదానం 3D మ్యాపింగ్ కూడా పూర్తి చేసింది. అయితే దాడి జరిగిన వెంటనే ఆఫ్లైన్లోకి వెళ్లిపోయారు ఉగ్రవాదులు. ఇది దర్యాప్తుకి పెద్ద ఆటంకిగా మారింది. కొన్ని డిజిటల్ లీడ్లు, కమ్యూనికేషన్, లొకేషన్ పింగ్లున్నాయని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. ఇక దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. లేక ఇతర జిల్లాకు పారిపోయేందుకు వీలుగా రక్షిత మార్గాలను ఎంచుకుని ఉంటారని అంటున్నారు. అయితే పర్వత ప్రాంతాల్లో దట్టమైన అటవీ భూభాగంలో ఉగ్రవాదులను వేటాడడం సంక్లిష్టమైన పనిగా మారింది. ఇక పహల్గాం దాడికి సంబంధించిన కేసులో పాక్ స్పై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. దేశ సరిహద్దుల్లోని కీలక సున్నితమైన భద్రతా వ్యవహారాలకు సంబంధించి జ్యోతి మల్హోత్రా పాక్ ఐఎస్ఐకు సమాచారం అందించిందని ప్రాథమిక అంచనాకొచ్చారు ఎన్ఐఏ అధికారులు. యూట్యూబర్గా పహల్గాం దాడికి 3 నెలల ముందే వెళ్లిన జ్యోతి సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి అందించింది. పహల్గాం పర్యటన తర్వాత ఆమె పాక్ పర్యటనకు వెళ్లడం కీలకంగా మారింది. ఇక ఎన్ఐఏ విచారణను మరింత వేగవంతం చేసి పహల్గాం మారణ హోమానికి 1 నెల రోజులు కావస్తున్న నేపథ్యంలో ఈ నరమేధాన్ని సృష్టించిన వారిని పట్టుకోవాలని దేశ పౌరులు వేడుకుంటున్నారు.